సాగర తీరం విశాఖ తెలుగుదేశానికి కంచుకోట. ఏళ్ల తరబడి ఇక్కడ తెలుగు తమ్ముళ్లను ప్రజలు ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటున్నారు. గతేడాది వైసీపీ ప్రభంజనంలో కాస్త పరిస్థితులు మారినా ఇప్పటికీ పసుపు దండుకే పెత్తనం ఇవ్వడానికి జనం ఆరాట పడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అలాంటి టీడీపీ కంచుకోటలో కష్టాలు మాటేశాయి. ఈసారి ఎన్నికల్లో కొన్ని నిర్ణయాలపై అక్కడ విజయ అవకాశాలు ఆధారపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి సీట్లు ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా ఉన్నాయి. ఆ సీట్లలో అనేక ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ పసుపు జెండాను ఆ పార్టీ ఎగరేస్తూ వస్తోంది. యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటిదాకా 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిచింది. అలాంటి సీటులో జగన్ ప్రభంజనం వీచి 2019లో వైసీపీ తొలిసారి జెండా ఎగురవేసింది. ఈ రోజుకి వైసీపీ అక్కడ బలంగా ఉంది. ఈ సీటును జనసేన ఆశిస్తోంది. ఆ పార్టీ తరపున 2019లో పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్ కి 19,000కు పైగా ఓట్లొచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 68,000 ఓట్లు వచ్చాయి. అంటే 3 ఇంతలు ఎక్కువన్నమాట. అలాంటి సీటుని జనసేన కోరుతోంది. పొత్తులో భాగంగా టీడీపీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. దీంతో యలమంచిలి తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్న పప్పల చలపతిరావు వంటి వారు యలమంచిలిలో 4 సార్లు వరుసగా గెలిచి టీడీపీ జెండా ఎగరేశారు. విశాఖ జడ్పీ మాజీ చైర్మన్ లాలాం భవానీతో పాటు టీడీపీ నేతలు యలమంచిలి టికెట్ ని ఆశిస్తున్నారు. అయితే ఈ సీటును జనసేనకు ఇస్తే కనుక టీడీపీ పట్టు జారిపోతుందని వారు అంటున్నారు. అధినాయకత్వం మాత్రం జనసేనకే సీటు అంటోంది. జనసేన అధినేతకు సుందరపు సన్నిహితుడు కావడంతో ఆయనకు ఈ సీటుని కేటాయిస్తున్నారు అని తెలుస్తోంది. ఒకసారి కనుక సీటు చేజారితే మాత్రం మళ్లీ టీడీపీ ఇక్కడ జెండా పాతడం కష్టం అని తలపండిన తమ్ముళ్లు చెబుతున్నారు. టీడీపీకు బలమైన సీట్లకే జనసేన గురి పెట్టడంతో పొత్తులతో కొన్ని అయినా ఇవ్వక తప్పని అనివార్యత ఉందని అంటున్నారు. అయితే సీట్లు ఇవ్వడం కాదు, ఓట్ల బదిలీ కూడా సాఫీగా సాగినప్పుడే పొత్తు ఫలించినట్లు అంటున్నారు. యలమంచిలిలో ఈ పొత్తు రాజకీయాన్ని వైసీపీ ఆసక్తిగా గమనిస్తోంది. ఇక బీజేపీతోనూ పొత్తుకు టీడీపీ సిద్ధమవుతోంది అన్న వార్తల నేపథ్యంలో విశాఖ జిల్లాలో రాజకీయ సమీకరణలలో తేడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు స్థానికులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేయాలని బీజేపీ నిర్ణయించి 1000 రోజులకు పైగా గడిచింది. ఉద్యమాలను అన్ని రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు. విశాఖ ఉక్కు కోసం ఓ రకంగా అలుపెరగని పోరాటం సాగుతోంది. ఇక్కడ ఉక్కు ఉద్యమకారుల పోరాటం గొంతు పెద్దదిగా వినిపించకపోవచ్చు, కానీ ఆ వేడి మాత్రం అలాగే ఉంది. దాన్ని 3 ఏళ్లుగా అలాగే ఉంచగలిగారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీకి ఓటుతోనే జవాబు చెప్పాలని ఉక్కు కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ పొత్తుతో టీడీపీ ముందుకు వస్తే ఆ పార్టీ మీద కూడా ఈ ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విశాఖలో 4-5 నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉక్కు పోరాటం ఉంది. బీజేపీకి చూస్తే ఏపీలో పెద్దగా బలం లేదు, కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే టీడీపీకి విశాఖలో బాగానే బలం ఉంది. ఆ పార్టీ కనుక కమలంతో కరచాలనం చేస్తే ఇప్పటిదాకా కనిపించిన గెలుపు ధీమా సడలిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ఈలోగా కేంద్రం ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకుంటే ఏమో, కానీ లేని పక్షంలో దెబ్బ పడేది బీజేపీకి కాదు, టీడీపీకే అంటున్నారు. విశాఖ సిటీలో టీడీపీ 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నిలిచి 4 సీట్లను గెలుచుకుంది. అయితే ఇప్పుడు పొత్తు రాజకీయాల మూలంగా పితలాటకం మొదలైతే మాత్రం అది పసుపు పార్టీకే ఎరుపు సిగ్నల్ చూపించే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.